హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి వీడియో వచ్చేసి చందమామ బిస్కెట్స్ అండి. వీటిని మైదా బిస్కెట్స్ అని కూడా అంటారు కదా. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి, అది ఓవెన్ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికి అసలు ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా అసలు బేకరీ స్టైల్లో లాగా చేసుకోవచ్చు. ఇవి ఇంట్లో చేశారనుకోరండి, ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే బయట నుంచి తెచ్చారేమో అనుకుంటారు, అంత బాగుంటాయి. నోట్లో వేసుకుంటే అసలు వెన్న పూసలాగా కరిగిపోతాయండి ఇవి చందమామ బిస్కెట్లు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ చందమామ బిస్కెట్లను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఒక బౌల్ కానీ లేదంటే ప్లేట్ కానీ తీసుకొని అందులోకి నేను 1 కప్పున్నర మైదా ఫ్లోర్ను వేసుకుంటున్నాను. 1 కప్పున్నర మైదా పిండి తీసుకొని దీంట్లోకి 1/3 కప్పు వరకు షుగర్ని అనేది యాడ్ చేస్తున్నానండి. షుగర్ పౌడర్ ఇది 3/4 కప్పు ఉంటుంది. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకొక 1 కప్పు వేసుకున్నా సరిపోతుందండి. 1/3 కప్పు షుగర్ పౌడర్ వేసుకొని ఈ షుగర్ పౌడరు మైదా ఫ్లోర్ అంతా కూడా కలిసే విధంగా ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అంతా కూడా బాగా కలుపుకుంటాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనము నెయ్యిని వేసుకోవాలి. ఇది నేను కరిగించి చల్లార్చి పెట్టుకున్న నెయ్యి. ఈ నెయ్యి అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నెయ్యిని అనేది వేసుకోకూడదు. మరి పల్చగా అయిపోయినా కూడా బిస్కెట్లు రావు, అలా అని కూడా సరిపోయినా కూడా బిస్కెట్లు అనేది రావు ఫ్రెండ్స్. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నెయ్యి అనేది కలుపుకోవాలి. ఎంత నెయ్యి పడుతుంది అనేది మీరు తీసుకున్న పిండిని బట్టి ఉంటుంది. ఇలా మొత్తము నెయ్యి అంతా కూడా పిండిలో షుగర్ పౌడర్లో అంతా కలిసే విధంగా ఇలా కలుపుకుంటూ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఇది నెయ్యితోనే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి ఇలా పర్ఫెక్ట్గా రావాలి. మనము కొద్దిగా ఫ్లోర్ తీసుకుని ఈ విధంగా ముద్దలా ఇలా చేసామంటే చేతితో ఇలా రౌండ్గా బాల్స్లా రావాలి. అప్పుడే పర్ఫెక్ట్గా మనము కలిపినట్టు. ఇలా ఉంటేనే మనకు చందమామ బిస్కెట్లు అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అంతా ఈ పిండిని అంతా కూడా ఈ విధంగా కాస్త అంత దగ్గరికి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండేలా అంతా కూడా పిండిని అంతా ఒక దగ్గరికి ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మైదా బిస్కెట్లు వేయడానికి కొద్దిగా నెయ్యిని కానీ కొద్దిగా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యిని 2 ప్లేట్లకు అప్లై చేసి వీటి రెండింటిని పక్కకు పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ మైదా బిస్కెట్లను చేయడానికి ఈ విధంగా షార్ప్గా ఉన్న ఒక లిడ్ కానీ ఒక మూత కానీ ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా మౌల్డ్ తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏది అందుబాటులో ఉంటుందో దాన్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా చందమామ షేప్లో ఇలా ప్రెస్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. తీసుకొని మనం ముందుగా అప్లై చేసి పెట్టుకున్నాం కదా, నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి జాగ్రత్తగా తీసి పెట్టుకోవాలి. దీన్ని మరీ పల్చగా కాకుండా మరీ అలాగని మందంగా కాకుండా చేసుకోవద్దు, మధ్య రకంగా ఉండేలా చేసుకోవాలి. చూడండి ఇలా కాస్త ప్రెస్ చేసి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇదే విధంగా ప్లేట్లోకి పెట్టుకోవాలి. పిల్లలు అడిగితే అసలు అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ మైదా బిస్కెట్లు అసలు నోట్లో వేసుకుంటే వెన్న పూసలాగా కరిగిపోతాయి, చాలా బాగుంటాయి. మీ ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టారంటే ఇవి బయట నుంచి తెచ్చారేమో అనుకుంటారు, అసలు ఇంట్లో చేశారని అస్సలు అనుకోరు, అంత బాగుంటాయి, బయట నుంచి తెచ్చినట్టుగా ఉంటాయి. ఇదే విధంగా అంతా కూడా ప్లేట్లోకి చేసి పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన పిండి ఉంటుంది కదా చేసిన తర్వాత, దాన్ని మళ్ళీ కూడా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా దగ్గరికి అనాలి. దగ్గరికని మళ్ళీ ఎప్పటిలా కాస్త ఒకే దగ్గరికని ప్రెస్ చేసి మళ్ళీ అంతా మైదా బిస్కెట్లలా చేసుకోవాలి.
ఇదే విధంగా అన్ని మైదా బిస్కెట్లను చేసి ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ కానీ గిన్నెను కానీ పెట్టి ఇక్కడ నేను సాల్ట్ను వేసి స్టాండ్ పెట్టి ముందుగానే వేడి చేసి ఇక్కడ చేసి పెట్టుకున్న మైదా బిస్కెట్ల ప్లేట్లను పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు బేక్ చేసుకున్నాను. చూడండి, ఇలా చాకుతో ఇలా కదిలిస్తే చాలా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్. వీటిని తీసి కంప్లీట్గా చల్లారిన తర్వాత తింటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో నోట్లో వేసుకుంటే వెన్నపూసలాగానే కరిగిపోతాయి. ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనము నెయ్యితోనే కలుపుతాం కదా, ఏది కూడా కలపకుండా ఆ నెయ్యి ఫ్లేవర్తో ఈ మైదా బిస్కెట్లు అనేది చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు. చూడండి, ఈ విధంగా నైఫ్తో ఈ విధంగా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా షేప్లో కాకుండా వేరే షేప్లో చేసుకుంటామంటే వేరే షేపులోనైనా చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన షేపులో కట్ చేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రౌండ్గా అయినా సరే, డైమండ్ షేపులో అయినా సరే, ఏ షేపులోనైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇలా సింపుల్ మెథడ్లో ఈ విధంగా చేసుకోవచ్చు. దీనికి పెద్ద పని ఏమీ పట్టదనమాట. ఈ విధంగా మైదా బిస్కెట్లను బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా వెన్నపూసల్లా కరిగిపోయే ఈ మైదా బిస్కెట్లను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక్కసారి ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు, ఇవే బిస్కెట్లు కావాలంటారు. అంత బాగుంటాయి ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే, ఈ చందమామ బిస్కెట్లు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.